సాయిరామ్. ఇంటికి ప్రధాన ద్వారం ఎక్కడుందో మనం చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నా దగ్గరకు వచ్చే చాలామంది క్లయింట్స్ అంటే ఏపీలో కొంచెం తక్కువ అనుకోండి, బయట స్టేట్స్లో ముఖ్యంగా నార్త్ ఇండియాలో జరిగే పొరపాటు ఇదే. అంటే వాళ్ళకు కొంచెం వాస్తు పట్ల అవగాహన కొంచెం తక్కువే అని చెప్పొచ్చు వెన్ కంపేర్ టు ఆంధ్ర. తెలుగు వాళ్ళకి కంపేర్ చేస్తే కొంచెం అవేర్నెస్ తక్కువ అక్కడ. ఇప్పుడిప్పుడు కొంచెం అవేర్నెస్ అంటూ క్రియేట్ అవుతుంది. తూర్పులో డోర్ ఉంది, ఇల్లు కొనిస్తాం. వాళ్ళకి కావాల్సింది ఏంటి? తూర్పు లేదా ఉత్తరం. అలాంటి ఇల్లు అయితే బాగుంటుంది అని అంతవరకే తెలుసు. కానీ ఆ తూర్పులో గుమ్మం ఎక్కడుంది? తూర్పు మధ్యలో ఉందా, తూర్పు ఈశాన్యంలో ఉందా, లేకపోతే తూర్పు ఆగ్నేయంలో ఉందా తెలియదు. తూర్పులో ఉండాలి అంతే అనేసి ఆ తూర్పులో గుమ్మం ఉన్న దాన్ని కొనేస్తూ ఉంటారు. తీరా అక్కడికి తీసుకెళ్ళి చూపించి కష్టాలు ఉన్నాయండి, తూర్పులో ఉంది కానీ మాకు చాలా కష్టాలతో బాధపడుతున్నాం. తీసుకెళ్ళినప్పుడు ఆ ఇంట్లో గుమ్మం ఎక్కడుంటుంది? తూర్పు ఆగ్నేయ ద్వారంగా ఉంటుంది. దాంతో ఇంక అన్ని కష్టాలే. అలాగే ఉత్తరం గుమ్మం ఉండాలి అంతే తెలుసు వాళ్ళకి. కానీ ఆ ఉత్తరంలో ఉందా, ఉత్తర ఈశాన్యంలో ఉందా, లేకపోతే ఉత్తర వాయువ్యంలో ఉందా వాళ్ళకి తెలియదు. ఉత్తరంలో ఉంది, నార్త్ డోర్ ఇల్లు, డబ్బు వస్తుంది అని అర్థం అంతే. తీరా వెళ్ళి అక్కడికి చూస్తే అది ఉత్తర వాయువ్యంలో ఉన్న గుమ్మం. అప్పుడు వాళ్ళకి కొంచెం చెప్తే కూడా అర్థం అవ్వదు. ఉత్తరం డోర్ కదండి, మాకు ఉత్తరం డోర్ అయితే బాగుందని చెప్పారు, అందుకే కొనుక్కున్నాం. కానీ ఉత్తరంలో ఎక్కడుంది? ఉచ్చ స్థానంలో ఉందా, నీచ స్థానంలో ఉందా అన్న అవేర్నెస్ కొంచెం పాపం తక్కువగా ఉంది అక్కడ. అలాగే దక్షిణంలో సౌత్ ఫేసింగ్ ఇంటికి చాలా మటుకు దక్షిణం అంటే ఓకే కొనుక్కుంటారు కొన్ని చోట్ల. ఇప్పుడిప్పుడు అవేర్నెస్ వస్తుంది, దక్షిణం అనగానే కొంచెం పారిపోతారు. దక్షిణ నైరుతిలో ఉన్న ఇంటిని కొనుక్కుంటారు. గుమ్మం దక్షిణ నైరుతిలో ఉంటుంది. దాంతో ఇంకా అన్ని కష్టాలే. ఆడవాళ్ళకి అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు. కొన్ని కేసెస్ చూశాను నేను. లేడీస్కు చాలా పెరాలిటిక్ స్ట్రోక్స్తో ఉన్న వాళ్ళు బాధపడుతుంటారు అక్కడ. మతి స్థిమితం కోల్పోయిన వాళ్ళు, సూసైడ్ చేసుకొని చచ్చిపోయిన ఇళ్ళు ఎక్కువ ఉంటాయి. మైండ్ కొంచెం ఇలా జరిగిపోయిందని నేను కంప్లైంట్ చేస్తుంటారు. తీరా వెస్ట్ ఫేసింగ్ హౌస్కి వెళ్ళి చూస్తే గుమ్మం పశ్చిమ నైరుతిలో ఉన్న ఇంట్లో ఉండుంటారు వాళ్ళు. కనీసం పశ్చిమంలో మధ్యస్థానంలో ఉన్నా బాగుండేది. పశ్చిమంలో పశ్చిమ వాయువ్యం ఉచ్చస్థానం, పశ్చిమ మధ్యస్థానం. కానీ పశ్చిమ నైరుతి గుమ్మం ఉన్న ఇళ్లలో ఉంటారు. దానికి వెనకాల ఖాళీ స్థలం అంటూ కూడా ఉండదు. కొన్నిసార్లు తూర్పులో వేరే వాళ్ళు ఇలా ఆనుకొని ఉంటుంది, ఖాళీ స్థలం అంటూ ఉండదు. అంటే తూర్పులో ఇంకా గుమ్మమే ఉండదు అసలుకి. దానికి తోడుగా ఇది ప్రధాన ద్వారం ఇక్కడ పశ్చిమ నైరుతి. అలాంటి ఇళ్లలో ఉన్న వాళ్ళు మగవాళ్ళు పక్షవాతంతో బాధపడుతుంటారు. చాలా ఆరోగ్య సమస్యలు ఉంటాయి. డబ్బుకి ఇబ్బంది, ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అస్తమానం కోర్టు కేసెస్, పోట్లాట్లు, ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నార్త్ ఇండియాలో కొంచెం జనాలకు కొంచెం తక్కువ అవేర్నెస్. కానీ మన దగ్గర కూడా కొంతమంది కనబడుతుంటారు, ఇలాంటి ఇళ్లలో డోర్ తీసుకొని ఉండుంటారు. కానీ అక్కడ ఏమంటారంటే మేము మా వాస్తు నమ్మమండి, వాస్తు పైన మాకు మంచి అవగాహన లేదు. వాస్తు ఇప్పుడు ఈ మోడర్న్ యుగంలో వాస్తు అంటే ఏంటి, మనం ఎక్కడికో సైన్స్ పోతుంది, ఇంకా పాతకాలం వాస్తు పట్టుకొని బెలాడుతున్నారు అని కొంతమంది వాదిస్తూ ఉంటారు. వాస్తు ఒక మంచి శాస్త్రం, మన పూర్వీకులు ఋషులు మనకు అందించిన శాస్త్రం. ఇది మన జీవితాన్ని బాగు చేసుకునే శాస్త్రం. మన ఎన్విరాన్మెంట్ని కరెక్ట్గా చేసుకుంటే ఆ ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్ మన పైన తప్పకుండా ఉంటుంది కదా. ఏదైనా ఎన్విరాన్మెంటే, వెదరే, ఆ రూమ్లో ఉన్న ఎన్విరాన్మెంట్ మన పైన ఎఫెక్ట్ ఉంటుంది. ఒక ఏసీ వేసుకొని కూర్చుంటే చలి పెడుతుంది, ఎక్కువసేపు ఉన్నాం అనుకోండి తక్కువ టెంపరేచర్ పెట్టుకొని చలి పెడుతుంది కదా. అంటే ఆ రూమ్లో ఎన్విరాన్మెంట్ మారిపోయింది అక్కడ, కాబట్టి డెఫినెట్గా ఇంపాక్ట్ ఉంటుంది. అందుకే ఏమన్నానంటే వాస్తు శాస్త్రాన్ని ఊరికే మూఢనమ్మకంగా కొట్టి పడేయకండి. ఒక మంచి శాస్త్రం మన పూర్వీకులు అందించారు. కాబట్టి ఒక కామన్ మ్యాన్ ఏమనుకుంటాడు, బాగా కష్టాల్లో ఉన్నవాడు ఎంత ప్రతివాడికి కూడా జీవితంలో బాగుపడాలి, వృద్ధిలోకి రావాలనే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా కష్టపడతారు. కానీ ఎంతమంది జీవితంలో సాధిస్తున్నారు, సుఖపడుతున్నారు, అనుకునే సాధిస్తున్నారు? కొంతమంది కష్టపడి నా కర్మ అని అలా ఊరుకుంటారు. కొంతమంది ఏమో కొంచెం కష్టపడగానే అలా పైకి వెళ్ళిపోతుంటారు. అలా పైకి వెళ్ళిన వాడు ఏమనుకుంటాడు, నాకు కష్టమే, నేను కష్టపడి పైకి వచ్చాను, వాడికి చేత కాదు కాబట్టి అలా ఉండిపోయాడు అని అలా గోపాలు చెప్తూ ఉంటారు. కానీ కష్టపడ్డవాడికి తెలుసు వాడు ఎంత కష్టపడ్డాడు, ఎందుకు పైకి రాలేదు, బాధపడుతుంటాడు. అక్కడ మనం అలాంటి వాళ్ళ ఇళ్లలో వెళ్ళి చూస్తే అక్కడ వాస్తు ఎలా ఉంటుందో అర్థమవుతుంది. బాగా కష్టపడి అలసిపోయిన కర్మ అనుకున్న వాడి ఇల్లు వాస్తుపరంగా ఉండదు.
అన్ని వాస్తు దోషాలే అక్కడ. ఊరికే కొంచెం కష్టపడగానే అలా పైకి వెళ్ళిపోయేవాడు వారి ఇల్లు వాస్తుపరంగా ఉంటుంది. ఇక్కడ నా ప్రాక్టికల్ నా సొంతంగా చెప్తాను లైఫ్. నేను ఒక లివింగ్ ఎగ్జాంపుల్. నేను వాస్తు చెప్పడానికి ముందు నేను చాలా కష్టాలు పడ్డాను, ఎంతో కష్టపడ్డాను, ఆర్థికంగా అన్ని విధాలుగా కష్టపడ్డాను. వాస్తు సబ్జెక్ట్ తెలిసిన తర్వాత ఇంట్లో అన్ని దోషాలు ఉన్నాయని అర్థమైంది. అప్పుడు అవన్నీ చిన్నగా ఒకటి 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 సవరించుకుంటూ వచ్చినప్పుడు దాని రిజల్ట్ అంటూ అప్పుడు అనుభవించాను. సో ప్రాక్టికల్గా నేను వాస్తు మార్పులు చేసిన తర్వాతే బాగుపడ్డాను అని కాన్ఫిడెంట్గా చెప్పగలను నేను. సో ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఇది సైన్స్. ఇది ఇప్పుడు మనకు చాలామందికి ఎలా అయిపోయిందంటే ఒక వెస్టర్న్ వాళ్ళు ఎవరైనా చెప్పాలి దిస్ ఈజ్ సైన్స్ అని అప్పుడే ఇండియన్స్ నమ్ముతారు. కానీ మన పూర్వీకులు చెప్పారు ఇది సైన్స్. అంటే పూర్వీకులు అంటే ఎవరు? ఋషులు అంటే ఎవరు? ఋషులు ఆ రోజుల్లో ఒక పెద్ద సైంటిస్టులు అనమాట. వాళ్ళు నిస్వార్థంగా సేవ చేస్తారు. వాళ్ళకి సంసారం లేదు, స్వార్థం అనేది లేదు. సంఘం బాగుపడాలి, లోకులు బాగుపడాలి అని అహర్నిశలు కష్టపడి తపస్సు చేసి సాధించి కనుగొని మనకు అందించారు సైన్స్. మనం కొత్తగా కనిపెట్టేది ఏమీ లేదు ఇందులో. మన గురించి అందించారు వాళ్ళు, జనాల గురించి అందించి చెప్పారు ఇది శాస్త్రం రా బాబు, పాటించండి బాగుపడతారు. అంటే ఆ రోజుల్లో వాళ్ళు దే ఆర్ సైంటిస్టులు. ఇప్పుడు మనకి ఎవరో ఒక వెస్టర్న్ సైంటిస్ట్ వచ్చి చెప్తేనే మనం నమ్మే పరిస్థితికి వచ్చేసాం ఇప్పుడు. కాబట్టి వాస్తు శాస్త్రాన్ని ఊరికే మూఢనమ్మకంగా కొట్టిపారేయకుండా పాటించి చూడండి, అప్పుడు దాని ఎఫెక్ట్ మీకు తెలుస్తుంది, తర్వాత మీరే నమ్ముతారు. సాయి రక్ష. ఒక శుభవార్త త్వరలోనే ప్రారంభం. ఒక అరుదైన విలువైన అవకాశం. గృహిణులకు, బిగినర్స్ మరియు సీనియర్ సిటిజన్ల కోసం లైవ్ ఆన్లైన్ విశ్వకర్మ వాస్తు క్లాసెస్. పుస్తకాల వాస్తు కాదు, నిజ జీవితంలో పనిచేసే సాధారణ ఆచరణాత్మక నివారణలు. గత 40 సంవత్సరాలుగా ఫుల్ టైం కన్సల్టెంట్ గా లైవ్ టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా వేలాది కుటుంబాల జీవితాల్లో మంచి ఆరోగ్యపరమైన మార్పు తీసుకొచ్చిన వాస్తు యోగి శ్రీ కెఎల్ విశ్వకర్మ గారి చేత 21 రోజులు లేదా 4 వారాల లైవ్ ఆన్లైన్ క్లాసెస్. గృహిణులకు సులభంగా అర్థమయ్యే విధానం, బిగినర్స్ కి స్పష్టమైన వివరణ, సీనియర్ సిటిజన్లకు అనువైన క్లాసులు, ప్రశ్నలు సమాధానాలు లైవ్ లోనే. సర్టిఫికేట్ కూడా ఇవ్వబడును. మీ ఇంటి శాంతి, ఆరోగ్యం, సంపదకు వాస్తు ఎలా సహకరిస్తుందో ఇప్పుడే తెలుసుకోండి. ఆసక్తి ఉన్నవారు వెంటనే 9848045677 వాట్సాప్ నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి.